ఈ కాంట్రిబ్యూటర్స్ని మనం ఫస్ట్ మూవీలో చూడము కాబట్టి కొంచెం ఒక్క వన్ సెకండ్ అట్లీస్ట్ లెట్ మీ ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద టీమ్ ద క్రూ. సూపర్ సార్. సో స్టోరీ ఐడియా ఫస్ట్ అండి. సో భరద్వాజ్ సార్ ఈ ఐడియా తీసుకొచ్చినందుకు, ప్లస్ ఫస్ట్ వర్జన్ హెల్ప్ ఇచ్చినందుకు, అండ్ దెన్ దాన్ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన వెంకట్ అండ్ ఇండస్ ది ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్, బట్ స్క్రీన్ ప్లేలో కూడా. బట్ ఒక్క చేంజ్ ఏంటంటే క్రూ అందరూ మార్క్తో పాటు ఎడిటర్తో పాటు దే ఆల్ హెల్ప్ మీ విత్ ద ఇన్పుట్స్ ఫర్ ద ఫిల్మ్ అండి. నెక్స్ట్ మన రైటింగ్ అయిన తర్వాత అఫ్ కోర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ద కాస్టింగ్ పార్ట్. సో మహేష్ సార్ కాస్టింగ్తో హెల్ప్ చేయడం కాకుండా మలేషియం ప్రాబబ్లీ ఒక అరౌండ్ 30 యాక్టర్స్ ఇంకా టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఐ వాజ్ జస్ట్ లక్కీ టు గెట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. వాళ్ళతో నాకు చాలా హెల్ప్ అయింది, మూవీతో మళ్ళీ వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. అలానే ఈ మూవీకి కూడా ఆల్మోస్ట్ 30+ యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అండ్ దే ఆర్ సో బ్రిలియంట్ యాక్టర్స్, అండ్ ఐ వాజ్ జస్ట్ సో లక్కీ టు గెట్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ మహేష్ సార్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, మై టీమ్, ఎవ్రీవన్. వాళ్ళు కూడా అందరినీ సజెస్ట్ చేసి తెచ్చేవాళ్ళు, బట్ మళ్ళీ నేను సార్కి చూపించేవాడిని, సో దట్ కాన్ఫిడెన్స్ ఒకేసారి అప్రూవ్ చేస్తే. అండ్ దెన్ ఫర్ సమ్ ఆఫ్ ద యాక్టర్స్ కోచ్ కూడా చేసేవారు. సో మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డైరెక్షన్ టీమ్ చాలా తక్కువ మంది, బట్ వాళ్ళు లేకుండా అసలు నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇద్దరు మన మార్క్, హ్యావ్ టు టెల్, మ్యూజిక్ డైరెక్టర్స్ 1 year ఎవరు కూడా మూవీ మీద వర్క్ చేయరు. సీన్స్ డెవలప్ దగ్గర నుంచి 1 month, 2 months, 3 months చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్, నాట్ 1 year. సో థ్యాంక్ యూ మార్క్, సన్నీ ఫర్ ద సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీపాల్, and my best friend Anil for the editing, and maybe I would have missed one Lakshman sir for the production design, and most importantly art director Vishnu. Committee kurrolo 35 lo brilliant work ade continue chese ee movie lo, and maybe 1 or 2 I would have forgotten, sorry about that, but these are the main people behind 23, and thank you so much for everything. యాక్చువల్గా నేను చాలా కాలంగా ఇది ఎవరైనా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ ఈయన రాజు గారు తీసుకుని ఈ సినిమా రూపొందించటం, నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలుకలూరిపేట బస్ దహనం కేసులో 93, అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్, అది 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరవులు తీసుకుని చలపతిరావు బయటకు వచ్చాడు, కానీ విజయవర్ధన్ రావు లోపలే ఉన్నాడు అప్పటి నుంచి టోటల్గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు, అంతకాలం ఎందుకు ఉండాలి జైల్లో అంటే, చాలామందికి లైఫ్ అంటే ఒక లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది, ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని వాళ్ళు చనిపోయే వరకు లోపలే ఉండాలా, మిగిలిన వాళ్ళందరూ ఎలా వచ్చేస్తున్నారు అంటే, ఇందులో చర్చించినటువంటి 3 చుండూరు, అలాగే ఈవెన్ కారంచేడు కేసులో కూడా ఎవరికి పెద్దగా శిక్షలు పడలేదు, ఒక పర్సన్కి తప్ప. ఇలా న్యాయానికి కూడా కులం ఉందా అంటే, కేజీ సత్యమూర్తి గారు దీని మీద ఒక పోయం రాస్తూ, చలపతి విజయవర్ధన్ రావుల గురించి ఒక పోయం రాస్తూ, అంటే వాళ్ళకు ఉరి శిక్ష పడింది అప్పుడు. ఉరి రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉరి రద్దు కోసం జరిగినటువంటి ఉద్యమం సందర్భంగా కేజీ సత్యమూర్తి గారు రాసినటువంటి ఒక పోయంలో అంటే ఉరి కంబానికి జంధ్యం ఉంది అని చెప్పి ఒక వాక్యం రాశాడు ఆయన. అది విపరీతంగా కదిలించినటువంటి వాక్యం. అంటే మనం కులం లేదు, అంతా ఏం లేదు అనుకుంటాం, కానీ ఇప్పటికీ భారతదేశంలో కులపరమైనటువంటి దోపిడీయే, కులపరమైనటువంటి అణచివేతే నడుస్తోంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం అయ్యేటువంటి కేసు ఇది, చిలకలూరిపేట. వీళ్ళు ఎందుకు అంతకాలం ఉన్నారు అంటే, వీళ్ళ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక లోపల ఉండిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలా సందర్భాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారు అనిత గారిని కూడా కలిశాను 2 సార్లు. అంతకు ముందు హోంమంత్రులను కూడా కలిశాం. ప్రతి ఒక్కరూ
పరిశీలిస్తామంటారు తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు. 93లో వీళ్ళు జైలుకి వచ్చినప్పుడు, రాజమండ్రి జైలుకి వచ్చినప్పుడు నేను వేరే కేసులో జైల్లోనే ఉన్నాను. అప్పుడు నేను బయటకు వచ్చేసాను, నా జీవితంలో నేనున్నాను, కానీ వీళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి కులపరమైనటువంటి ఒక వివక్ష కొనసాగుతూ ఉంది ఈ సమాజంలో. అంటే ఇందులో చూపించినటువంటి 3 కేసులు, చుండూరు, రెడ్లు చేసినటువంటి ఇది, తర్వాత కారంచేడు కమ్మ సామాజిక వర్గం నుంచి జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి దాడి, తర్వాత ఇది చిలకలూరుపేట, అలాగే జూబ్లీ అంటే శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్కి వెళ్ళినటువంటి మిక్కిలినేని జగదీష్ బాబు గారు కూడా చనిపోయారు ఆ ఇన్సిడెంట్లో. 5 జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు కాకుండా క్రూ ఉంది. వీళ్ళందరూ ఆ బ్లాస్ట్లో చనిపోయారు. అక్కడ చంపటం అనేది ఇంటెన్షన్. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి పరిటాల రవిని చంపటం అనేది ప్రోగ్రామ్గా, ఇంటెన్షన్గా అతను ఆ ల్యాండ్ మైన్ ఏర్పాటు చేశాడు. అయితే పరిటాల రవి గారి కారు కంటే ఈ మీడియా వ్యాన్ ముందుకు వెళ్ళి అక్కడ ఆ బ్లాస్ట్ జరిగి చనిపోయారు 26 మొత్తం. కాబట్టి ఆ కేసులో ఎవరికి అందరికీ నార్మల్ లైఫ్ వేశారు. ఆ నార్మల్ లైఫ్ వాళ్ళు చేసేసి బయటకు వచ్చేసారు. అంటే విత్ వాళ్ళు ఉన్నది గట్టిగా 7.5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండుంటారు, బయటకు వచ్చేసారు. ఒకవేళ నెంబరే కారణమయ్యి, నెంబరే క్రైమ్ అంటే చాలా దుర్మార్గమైన క్రైమ్ అని చెప్పడానికి నెంబరే కారణమైతే మరి వాళ్ళెందుకు బయటకు వచ్చేసారు? ఒక జడ్జిమెంట్ ఉంది. నేరం తీవ్రతని మనం ఐడెంటిఫై చేయాలంటే చంపిన విధానం తప్ప నెంబర్ కాదు అని. అయినప్పటికీ వీళ్ళు ఇప్పటికీ లోపలే ఉన్నారు. సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వీళ్ళు ఎందుకు బయటకు రాలేదు అంటే, వాళ్ళు చేసింది తప్పు కాదని వాళ్ళు అంటం లేదు, తప్పే, మేము తప్పు చేశాము అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ జైలు డిపార్ట్మెంట్ అనేది కరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళు సంస్కరించబడి బయటకు వచ్చేయాలి కదా. ఎందుకు ఇంతకాలం జైల్లో పెట్టుకోవటం వలన ఏమిటి ప్రయోజనం? గాంధీ గారిని హత్య చేసినటువంటి వాళ్ళు కూడా 14 ఏళ్ళకి బయటకు వచ్చేసారు కదా. గోపాల్ గాడ్సే వీళ్ళందరూ, నారాయణ ఆప్టే, అలాగే గాడ్సే మాత్రమే ఉరిశిక్ష పడింది, మిగిలిన వాళ్ళు లైఫ్ చేసి బయటకు వచ్చేసారు కదా. వీళ్ళు ఈ జూబ్లీ బ్లాస్ట్ వాళ్ళు వచ్చేసారు. తర్వాత చుండూరు కేసులో ఎవరికి శిక్షలు కూడా పడలేదు, కారంచేడులో ఒకళ్ళకి పడింది, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు జైల్లో లేరు. అంటే కింది కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఎక్కువ రోజులు ఉండటం లేదు. వీళ్ళని మాత్రమే ఎందుకు పెట్టుకు కూర్చున్నారు అంటే, ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ వివక్ష నడుస్తోంది అనేది సమాజం ఆలోచిస్తుంది. ఏదో రూపంలో సమాజంలోకి వెళ్ళాలి. నిజానికి చాలా అంశాలు మనకి తెలుగు సమాజంలో ఉన్న అంశాలు తెలుగు సినిమాలో రిఫ్లెక్ట్ కావడం లేదు. మొదటిసారిగా అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది ఈ సినిమా ద్వారా అని నేను అనుకుంటున్నాను. ఈ ఐడియా నేను చెప్పగానే దాన్ని రిసీవ్ చేసుకున్నందుకు రాజు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలామందితో చర్చించాను, ఇది చాలా కాలంగా ఇది ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా అని. ఏది ముందుకు వెళ్ళలేదు. ఇది ఇలా ముందుకు వెళ్ళటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజానికి సమాజంలో చర్చ జరగాలి. ప్రతి ఊళ్ళోనూ ప్రజా సంఘాలని వీళ్ళని కూర్చోబెట్టి, బాబు ఏమిటి పరిస్థితి, మనం ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు వాళ్ళు. చలపతిరావు నెల్లూరు జైల్లో ఉన్నాడు, విజయవర్ధన్ రావు రాజమండ్రిలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళ విడుదలకు ఏదైనా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఉద్యమంగా అంటే ఒక సినిమా నుంచి ఒక మూమెంట్ బిల్డ్ అయ్యి వాళ్ళు బయటకు రావటం అనేది జరిగితే డెఫినెట్గా ఈ సినిమా కళ సాకారం అవుతుంది అనేది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పవన్ రమేష్, నేను థియేటర్ యాక్టర్ని. ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ విషయం చాలాసార్లు చెప్పాను, కానీ ఈ సినిమాతో మాత్రం మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్, నా ఫ్రెండ్ కిరణ్, వెంకట సిద్ధారెడ్డి అన్న, ఇండస్ మార్టిన్ అన్న, అండ్ ఈ సినిమా మెయిన్ 2 జైలుకి వెళ్ళే వాళ్ళలో నేను ఒకనండి, అండ్ అదర్గా తేజ. మేమిద్దరం కలిసి లిటరల్లీ జైలుకి వెళ్ళినంత పని చేసాం, అంత కష్టపెట్టారు, చాలా ఇష్టపడ్డాం, చాలా బాగా చేసాం. చాలామంది పెద్ద వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేయొచ్చు అని
నేను చాలా బాగా చేశాను. అండ్ చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, జాన్సక్కకి, తాగుబోతు రమేష్ అన్నకి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ద టీమ్, మా 23 టీం నుంచి శ్రీకర్కి ఎస్పెషల్లీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. ఎంత హెల్ప్ చేసేవాడంటే ప్రతిరోజు రాజ్ సార్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ముందే అన్నీ మాకు వచ్చేసేవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందులో 3 స్టోరీస్లో ఒకటి చేశాను. నా కల్పిట్ నేనే చుండూరు కేసులో. అందుకే ఇక్కడ అందరూ మంచి గురించి మాట్లాడితే నాకు టెన్షన్ కొద్దిగా పారిపోతున్నాను. నేను తప్పు చేసి ఎలాగో బయటకు వచ్చా కదా ఆ క్యారెక్టర్లో అని అలాగే తిరుగుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, రాజ్ సార్, మహేష్ సార్, మీ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ 23 టీమ్, థ్యాంక్ యూ సో మచ్. Very glad to be on stage after almost a decade. నేను యాక్టర్గా ఒక 4-5 మూవీస్ చేశాను ఇదివరకు. ఆరెంజ్, ఆవకే బిర్యానీ, ఇలా శేఖర్ కమల గారు ఇంట్రొడ్యూస్ చేశారు. సో later I got into direction and now I'm back to acting almost after like 12 years, sir. And ఇంతకంటే మంచి సినిమా, ఇంతకంటే మంచి రోల్ నాకు నేను ఊహించలేను సార్. ఇంతకంటే బెస్ట్ రోల్ నాకు దొరుకుతుందని ఊహించలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నేను సినిమా కూడా చూశానండి, 2 times బ్యాక్ టు బ్యాక్ చూశాను. అది నా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది. అంటే ఇట్స్ అ వెరీ మూవింగ్ ఫిలిం. కొంచెం ఇఫ్ యూ హ్యావ్ ఏ హార్ట్, లిటిల్ హార్ట్, యూ విల్ క్రై. మీ సినిమా చూస్తే మీరు ఏడుస్తారు, నవ్వుతారు, అండ్ యూ విల్ ఫీల్ సో మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. ఎప్పుడో మనకి టి కృష్ణ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇలాంటి వాళ్ళు, తమిళ్లో పిఏ రంజిత్ గారు, వెట్రిమారన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్ రెబలస్ మూవీస్ చాలా చేశారు. ఈ లాస్ట్ 2 decadesలో మనం ఏంటంటే చాలా ఈజీ ఎంటర్టైన్మెంట్, ఈజీ సినిమాకి అలవాటు పడ్డాము. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఫిలిం, వెరీ బ్యూటిఫుల్ ఫిలిం, అండ్ విత్ గ్రేట్ ఇంటెన్షన్ రాజ్ గారు చేశారు. ఈ జనరేషన్కి రాజ్ గారు ఉండడం మన అదృష్టం. అది మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ ఝాన్సీ గారు. రమేష్ ఈజ్ మై ఫ్రెండ్. మేమిద్దరం చాలా సినిమాలు పనిచేద్దాం అనుకున్నాం, ఈ సినిమా కుదిరింది. ఆల్ ద బెస్ట్ టు ద న్యూ కమర్, న్యూ హీరో తేజ. కొత్త ఫస్ట్ మూవీ అయినా చాలా కష్టపడ్డాడు సెట్స్లో, చాలా ఓపిక చేశాడు. ఆల్ ద బెస్ట్ తేజ ఫర్ యూ. అండ్ హీరోయిన్ తన్మయి, షీ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. సినిమాలో షీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ మేజర్ ఎలిమెంట్ దట్ విల్ పుల్ యూ అండ్ మేక్ యూ సిట్ ఆన్ ద సీట్. ఇంకా వ్యాస్కి చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి. హీ హెల్ప్డ్ లాట్ టు గెట్ ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మహేష్ గారు did a brilliant job. Pawan Ramesh is a new talent that you will, మీరందరికీ ఈ సినిమా ద్వారా పవన్ రమేష్ ఏంటో తెలుస్తుంది మీకు. ఈజ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్, చెప్పొచ్చు సార్? Yes. So I play a jailer in this film, and it is inspired from real life characters like Kiran Bedi garu, and ఇప్పుడు చెంచల్గూడ జైలర్ శివ్ కుమార్ గారు. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. నేను ఇదివరకు అన్ని బాయ్ నెక్స్ట్ డోర్ కుర్రాలు చేసే రోల్స్ అని చేశాను. ఇదేంటంటే ఒక సొసైటీకి పనికొచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్. నాకు చాలా కొత్తగా ఉండేది సార్. నేను అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు వేస్తాను అనుకోలేదు. సార్తో పనిచేయాలని ఎప్పటి నుంచో నేను సార్కి మెసేజ్లు పెడుతున్నాను, సార్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అండ్ నేను మిరాక్యులస్లీ ఇట్ హ్యాపెండ్ విత్ దిస్ ఫిలిం. సో గ్లాడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ, అదృష్టం అనుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్స్ టు వెంకట్ సిద్ధారెడ్డి గారు ఫర్ ఆల్ హిస్ సపోర్ట్. ఈస్ బీన్ దేర్ ఫర్ మై ఫిలిం ఆల్సో. హీ హెల్ప్ మీ అలాట్. సీతాంధ్ర రోడ్ సినిమాకి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, దాన్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. థ్యాంక్స్ టు మహి అన్న, కో రైటర్. థ్యాంక్స్ టు ద రైటర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి ఏంటంటే, మలయాళం ఫిల్మ్స్ కంటెంట్ బేస్డ్లో, ఆఫ్ కోర్స్ కమర్షియల్ ఫిల్మ్స్లో నాకు తెలుగు ఈజ్ రూలింగ్ ప్రతి మచ్ ఆల్ ఇండియా. కానీ కంటెంట్ బేస్డ్లో మలయాళం ఈజ్ వే అహెడ్ దెన్ అదర్ ఇండస్ట్రీస్. దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఫిల్మ్స్, కంటెంట్ కానీ యాక్టింగ్ కానీ వాళ్ళని ఒక ఎమ్యులేట్ చేసి వాళ్ళలాగా ఇంకా చేయగలాలి అనేది అనుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ లక్ ఏంటంటే అలాంటి యాక్టర్స్ దొరకడం ఒక లక్. మలేషియాలో కూడా అదే అదృష్టం అండి, అందరు యాక్టర్స్ దొరకడం. యాక్టర్స్ లేకపోతే మేము ఏం చేయగలుగుతాం? హౌ కెన్ బి మోటివేటెడ్? సచ్ ఎ డిఫికల్ట్ థింగ్. కాకపోతే అక్కడ లక్కీగా ఏంటంటే ఆ యాక్టర్స్ అందరికీ కూడా మంచి బ్రేక్స్ వచ్చినాయి. ఇప్పుడు జగదీష్కి ఇప్పుడు పుష్పాలో
కేశవ క్యారెక్టర్, ఇప్పుడు అనన్య ఫిల్మ్స్లో, దర్శి ఫిల్మ్స్లో. సో ఈ ఫిల్మ్ చేద్దామన్నప్పుడు కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం, దర్శి దగ్గరికి ఫస్ట్ వెళ్తే ఈ లైక్ ది స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాడు. బట్ 6 ఫిల్మ్స్ ఉన్నాయి, 1 year వరకు డేట్స్ లేవు. అండ్ దెన్ అనన్యది కూడా డేట్స్ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఏం లైక్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, అమ్మో ఈ టెన్షన్ మళ్ళీ ఏంటి అని అంటే, అదృష్టం ఏంటంటే మళ్ళీ అలాంటి ఇంకా మంచి యాక్టర్స్ దొరికారు. ఆల్మోస్ట్ మలయాళం ఫిల్మ్స్ వీటికి కంపీట్ చేసే, ప్రాబబ్లీ వాళ్ళకి ఈక్వల్గా స్టాండ్ చేసే పర్ఫార్మెన్సెస్ ఈ ఫిల్మ్లో. అది దొరకడం జస్ట్ ఒక లక్, అదృష్టము, హార్డ్ వర్క్ అండి. సో దీంట్లో పవన్ రమేష్ది ఒక మెయిన్ రోల్. నేను అసలు పవన్ రమేష్ గురించి అసలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది మీరు రోల్లో మూవీలో చూస్తారు అండ్ దట్ విల్ బి యునానిమస్ హిట్. సో నేను ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. యాక్ట్రెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్టర్స్ని వేరే సినిమాలలో దొరికిపోతున్న డేట్స్ లేవు. ఈ సినిమాకి ఏంటంటే ఆల్రెడీ మ్యూజిక్ దగ్గర, ఎడిట్ దగ్గర పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు మిగతా ఫిల్మ్ మేకర్ చెప్పేసి తన్మయిని ఆల్రెడీ ఇంకొక ఫిల్మ్లో తీసేసుకున్నారు. సో నాకు ప్రమోషన్ కూడా దొరకట్లేదు. నెక్స్ట్ ఫిల్మ్ దొరకకపోవడం జరిగేది ముందు, ఇప్పుడు ఈ ఫిలింలోనే ప్రమోషన్కే ఇప్పుడు అవుట్డోర్ షూట్ చేస్తుంది తన్మయి. సో యాక్టర్స్ రిలీజ్ కాకముందే దొరకడం ఇది అయిపోయింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. ఒక ఫిలిం ఫస్ట్ 22-year-old కిడ్ పాప, అండ్ దెన్ డూయింగ్ దిస్ రోల్, అండ్ దెన్ చేస్తున్నప్పుడే ఇంకొకరు తీసుకెళ్ళడం. ఐ మీన్ ఇట్ ఫీల్ సో గ్లాడ్. అంటే మన అదృష్టం ఇట్లాంటి యాక్టర్స్ చేయడం, వాళ్ళు గ్రో అవుతే. ఐ మీన్ ఇట్స్ సచ్ ఏ నైస్ ఫీలింగ్ దట్ ఇంకా మంచి ఆఫర్స్ వస్తున్నాయని. అండ్ ప్రణీత్ అఫ్ కోర్స్ ఎక్సలెంట్. ఇది తాగుబోతు రమేష్, మీరు ఒక యాక్టర్ ఏంటంటే ఇప్పుడు కమిడియన్ అంటే కమిడియన్ కానీ చూడడం ఇది లిమిట్ అయిపోతారు వాళ్ళు. బట్ దర్ ఇస్ సో మచ్ మోర్ టు ఆఫర్, ఎంత వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దెమ్. సో రమేష్ ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ ఝాన్సీ గారిది షీ వాస్ గోయింగ్ త్రూ సమ్ లాస్ ఆఫ్ సంథింగ్. అండ్ రాజ్ నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, బిజీ కాదు టేకింగ్ ఎ టైమ్ ఆఫ్ అంటే, మ్యామ్ మీరు 2 months అయినా పర్వాలేదు, ఈ పాట నేను ఆపి మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే చేస్తాను. అండ్ థరో జస్టిస్, అదృష్టం అది. కానీ ఝాన్సీ మ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ రోల్కి ఆ వెయిట్ ఉన్నప్పుడే ఐ కెన్ గో అండ్ అప్రోచ్. అదృష్టం అట్లాంటి రోల్ దొరికింది. మల్లేశంలో హెల్ప్ చేశారు అండ్ ఈ రోల్లో కూడా. అండ్ మ్యామ్కి ఇలాంటివి కొంచెము షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్. సో కొంతమంది అంటారు దే డోంట్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. మ్యామ్ది ఏంటంటే షీల్ పుట్ ద మనీ వేర్ హర్ మౌత్ ఇస్. సో ఇట్లాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేసి హెల్ప్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తేజ ఈజ్ లీడ్ క్యారెక్టర్ అండి మూవీలో. స్క్రిప్ట్ రాసేప్పుడు ఇండస్ వెంకట్ మేమందరం, సో వి న్యూ ఈ దాస్ క్యారెక్టర్ పవన్ రమేష్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు, బట్ ఎవరు తీసుకొని చేసినా చాలా బాగుంటుంది అని మాకు తెలుసు అండి. హీరోయిన్ది కూడా అదే పాత్ర. హీరోది చాలా డిఫికల్ట్ అయిన పాత్ర అండి. సో కూర్చోబెట్టి చెప్పాను ఏంటంటే స్టార్టింగ్ అంతా కూడా వీళ్ళది పవర్ఫుల్ రోల్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువ షైన్ అవుతారు, సబ్డ్యూడ్గా చేయాలి. అది కూడా ఒక చాలా పెద్ద డిఫికల్ట్ థింగ్ అండి. ద ట్రూ యాక్టర్ ఈజ్ హౌ మచ్ టు డూ, ఎక్కువ చేయకుండా రోల్కి తగ్గట్టు చేయడం అనేది చాలా చాలా నువాన్స్డ్ పర్ఫార్మెన్స్ అది. సో మీరు అది చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసి హౌ ద క్యారెక్టర్ గ్రోస్. సో ఇక్కడ వీళ్ళవి పవర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళకి సహకరిస్తూ అది ఫిట్ అవుతూ మళ్ళీ దెన్ స్లోగా దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అండ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యుల్ సీ ఇన్ ఇట్. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ బై బ్రిలియంట్, బట్ యూ హ్యావ్ టు సీ ఫ్రమ్ దట్ యాంగిల్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ అనేది. ఇంకా లాస్ట్ ఒకటే ఒక స్టేట్మెంట్ అండి. సీ ద 2 things ఇండస్ట్రీలో కొంచెం చేంజ్గా 3-4 things ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే, సి అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రూ, లైట్ మెన్ అండ్ ఆల్ దీస్ పీపుల్, వాళ్ళ హెల్ప్ లేకుండా అసలు ఏ సినిమా జరగదండి. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద అదర్ ఫిల్మ్స్ యాక్టర్స్ అండ్ ఆల్ టు రెస్పెక్ట్ దెమ్, రైట్, the respect that they deserve, because they are the future filmmakers. The lightmen can be the future cinematographers, the assistant cameraman can be the cinematographers, they are the future. సో వాళ్ళ వర్క్కి కొంచెం ఇప్పుడు విసుక్కోవడము అట్లాంటిది కాకుండా ఒక రెస్పెక్ట్ ఇవ్వడము, దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్. అండ్ ఫస్ట్ థింగ్. సెకండ్ పార్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారండి, దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో వెన్ ఐ సెడ్ హీ హ్యాస్ మోర్ స్క్రీన్ టైమ్, అంతే కానీ హీస్ అన్ యాక్టర్. ఇప్పుడు తన్మయ్, షీస్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఇట్, హూ హ్యాస్ అ బిగ్గర్ స్క్రీన్ టైమ్. బట్ ఆ సీన్లో ఈచ్ క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. సో ఆ రెస్పెక్ట్ ఇస్తేనే ఆ క్యారెక్టర్స్ ఇది వస్తుంది. సో లాట్ ఆఫ్ టైమ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న క్యారెక్టర్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద రెస్పెక్ట్ దే డిజర్వ్.
and then they will in turn give such brilliant performances. Last statement, Malaysian చేసినప్పుడు there was nothing called Me Too and all that. There was laws levu, ఏం లేవు. And Venkat and me and we all decided we have to have a sexual harassment clause in the contracts for the men, that it's our job, duty, minimum courtesy. అదేమి పెద్ద గొప్ప చేసింది ఇది కాదు. The minimum courtesy and his job as a producer is to provide safe environment to the women in the seats. 22 ఇప్పుడు యాక్టర్స్ చేసిన అమ్మాయి 22, Ananya was hardly maybe 24 when she got into, ఫస్ట్ టైం వస్తారు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు. సో ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయడం, వేర్ దే కెన్ బి ఫ్రీ, దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ వెరీ నైస్ వర్కింగ్. ఇది అఫ్ కోర్స్ హార్డ్ వర్క్లో వెరీ స్టర్న్ అండి. I mean that's my job as a coach, as a director, but that's just the acting aspect of it. So adi mana responsibility, and luckily we started with Malaysian, we continued the same with 8am, and but probably if we get a little bit more money, I would like to provide them a little bit more facilities in terms of restroom kanalanti. I mean more I have to do it, there is much more to do, but more important than all that is first okay environment where they can be happy and they can perform without worrying about those things. అది గొప్ప విషయం కాదండి, దట్స్ మినిమం కర్టసీ, మినిమం ఇది. సో దట్స్ సంథింగ్ దిస్ ట్రీటింగ్ ద ఎవ్రీ క్రూ విత్ రెస్పెక్ట్, ట్రీటింగ్ ఎవ్రీ యాక్టర్, డజంట్ మ్యాటర్ వాట్స్ ద రోల్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏం వస్తారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండవు, యా టఫ్ థింగ్స్, బట్ హౌ యూ రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సీన్ అండ్ దెన్ ద యాక్ట్రెసెస్. సో దీస్ త్రీ థింగ్స్ still lot more to do for us. We are learning, we are improving, and hope all the other filmmakers do that. So idoka statement given a chance. So thank you so much. జనరల్గా ఇంతకుముందు సిద్ధారెడ్డి అన్నతో కూర్చొని మాట్లాడుతూ టీజర్ చూసి, మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కమర్షియల్ సినిమాలు తీయరు. ఏది ఓ 10 కోట్లు ఇస్తాం కమర్షియల్ సినిమా తీయండి అన్న తీయలేరు. ఇండియాలో అట్లా చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు. అందులో నేను ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నతో మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ గారి గురించి విన్నాను. 2005లో ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మాకు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, ఆ టైంలో ఆ పేరు విన్నాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాల పిచ్చితో కొన్ని సినిమాలు డిఫరెంట్గా చూడాలనుకునే టైంలో నగేష్ కుక్నూర్ గారి సినిమాలు చూశాను. డోర్ అని, తర్వాత ఇక్బాల్, అంటే చాలా రెగ్యులర్ సినిమాలు తీయరు వీళ్ళు. నాకు తెలిసి ఇండియాలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు, అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే మేము పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాం మనం, ఏంటి అన్న. తర్వాత నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పే విధానం అన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. ఇతనంటే యుఎస్ అంటాడు, అమెరికా అంటాడు, మళ్ళీ ఇంత క్లారిటీగా ఉన్నాడు. ఓకే తెలంగాణ కదా, మళ్ళీ చిన్న విలేజ్, ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా ఆ ఊరు, ఆ మట్టి, ఆ క్యారెక్టర్స్ను వాళ్ళు విడిచిపెట్టరు కదా, అలా బాగా చేపించాడు. అప్పటి నుంచి సార్ నాకు చాలా పరిచయము, అప్పటి నుంచి నాతో మాట్లాడతాడు. నా అదృష్టం ఏంటంటే నేను అలా మొదలైంది రిలీజ్ అయ్యి దగ్గర 14 years, 400 సినిమాలు చేశా, నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా మాత్రం చాలా భయపడుతూ చేశా. సింక్ సౌండ్ నా లిమిట్స్ దాటద్దు, ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా తాగుబోతు రమేష్ కనిపిస్తాడని అన్న వద్దన్న కొంచెం అని అలా కంట్రోల్ నాతో యాక్ట్ చేయించాడు సార్. నా లైఫ్లో ఈ సినిమా నేను ఎప్పటికీ మర్చిపోను. దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే ఈ సినిమా రిలీజ్ అయితే అర్థమైద్ది. అలాగే చాలామంది హీరోలను ట్రై చేశారు, రాజుబాయ్ మేము మాట్లాడుకున్నాం, కానీ ఎవరికి రాసి పెడితే వాళ్ళకి ఆ సినిమా వస్తుంది అనడానికి మా హీరో ఇలా ఉన్నాడు. కానీ మీరు స్క్రీన్ మీద చూస్తే షాక్ అవుతారు. మెథడ్ యాక్టింగ్ అంటాం చూడు, అంటే అంటే ఇక ఆ లైన్ గీస్తే ఆ లైన్ పక్కకు కూడా వెళ్ళరు, అంత బాగా యాక్ట్ చేశారు. ఇంతకుముందు పవన్ రమేష్ అని మాట్లాడుతున్నారు కదా, సత్యలో బీకు మాత్రం చూస్తే ఎలా ఉందో ఈ సినిమాలో అంత బాగా యాక్ట్ చేశాడు. వాడు ఫ్రేమ్లో ఉంటే మనం కనిపించం, తినేస్తాడు కెమెరాను, అంత గొప్పగా యాక్ట్ చేశాడు. తర్వాత ప్రణీత్ డల్లింగ్, నేను ఆయన డైరెక్షన్లో కూడా చేశాను, ఆ సినిమా రిలీజ్ అవ్వలే. అతను తెలుసు అందరికీ మంచి యాక్టరు. బట్ ఇందులో
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు, ఈయన తప్ప ఇంకెవరు ఫిట్ అవ్వరు అనేలాగా ఎందుకు ప్రతి మా ఝాన్సీ గారు కానీ, దీనికి అంతటికి కారణం ఒకే ఒక్క దర్శకుడు. డబ్బులు 10 కోట్లు ఇస్తే సార్ సినిమా చేయమన్నా తీయడు, ఆయన జేబులోకి వెళ్ళి పెట్టి ఇలాంటి సినిమాలు తీస్తాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఈ క్యారెక్టర్ ఇతను అవ్వాలని. దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు, ఎంత కష్టమైనా పడతాడు. బాగా చదువుకొని యూఎస్లో ఉండి ఇక్కడికి వచ్చి గొడ్డు సాకిరి చేసి సినిమా ఇవ్వడానికి తీస్తాండి ప్రపంచంలో అంటే అతను రాజుభాయ్, మలేషియన్ డైరెక్టర్. నిజంగా చెప్తున్నా, నేను సీరియస్గా ఇలాంటి సినిమా చేయడం నిజంగా అదృష్టమే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరే రండి. ఇతను రియల్ డాన్, సీరియస్గా నిజంగా. అంటే ఇతను రాజుభాయ్ పిలిపించి ఇతనితో యాక్ట్ చేయించారు. ఇతను ఫస్ట్ చూసినప్పుడు చాలా లైట్ తీసుకున్నా, ఎవడిండే ఎక్కువ చేస్తున్నా అనుకున్నా. ఈయన గురించి తెలిసిన తర్వాత అన్నాను పర్లేదన్న మీ ఓకే, మీరు ఓకే అంటే ఓకే. మరి ఇమ్రా అన్నాడు అనుకోమా, రియల్ అన్న మీతో యాక్ట్ చేయడం కూడా అంటే రియల్ లైఫ్ దాదాలు ఉంటారు కదా, అట్లా యాక్ట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే మ్యామ్ నమస్తే మ్యామ్. మీ గురించి ఝాన్సీ గారు రోల్ చేసినప్పుడు మీ గురించి చాలా చెప్పారు మేడం. మీరు చాలా లెజెండ్, అంటే లెజెండ్ అనే ఒక పదం ఉంటుంది కదా మేడం, అందులో మీరు ఒకరు మేడం. చాలామందిని మీ మాటలతో వాళ్ళని మార్చడం అనేది అది ఝాన్సీ గారి రూపంలో జరిగింది. ఆ మేడంతో యాక్ట్ చేయడం కూడా మలేషియన్ చేశాను. చాలా స్పెషల్ మేడం. ఈ సినిమా తర్వాత మీ గురించి మాట్లాడుకుంటారు, మీరు ఒక చరిత్ర అవుతారు ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మేడం బీనా మేడం నాకు ఈ ఛాన్స్ ఇచ్చింది, అండ్ ఈ ప్లాట్ఫామ్లోకి రాజ్ సార్ నన్ను తీసుకొచ్చారు. అంటే ఒక 8 years కింద నేను ఐ యూస్ టు కాల్ యాజ్ చిన్నాబాయి ఇన్ ప్రిజన్స్ అనమాట. సో ఇందులో అదే చిన్నాబాయిని మళ్ళీ చూపిస్తున్నాను. అంటే జైల్లో ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎలాంటి ర్యాగింగ్స్ ఉంటాయి, అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేది నా కొత్త కాన్సెప్ట్ చూపించింది ఇందులో. 8 years బ్యాక్ నేను వేరు, 8 years అంటే 8 years 2016లో రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎక్కాను కౌన్సిలింగ్ అని చెప్పేసి మేడంతో. ఆ స్టేజ్ అయిపోయి ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్లో మీ ముందు మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. బీనా మ్యామ్ గారికి, అలాగే మిగతా సినిమాలో నటించినటువంటి నటులు, క్రూ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకి మొత్తానికి అభినందనలు. ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు. ఇది ఒక కొత్త ప్రయోగం. నేను ఒక నక్సలైట్ మూవ్మెంట్ తాలూకు కేసులో 28 years జైల్లో ఉన్నాను. ఐ థింక్ చేంజ్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ హ్యూమన్ బిహేవియర్ ఆల్సో. మార్పు అనేటువంటిది, నిత్యం చలనం అనేటువంటిది ప్రకృతిలో ఉంది, మనిషి స్వభావంలో ఉంది. అలాంటప్పుడు మారిన మనుషులుగా ఉన్నటువంటి చలపతి విజయవర్ధన్ రావుని 32 సంవత్సరాలుగా అమానవీయంగా జైళ్ళ 4 గోడల వెనక బంధించటం ఏంటి. అదే సందర్భంలో మరో 2 ఘటనల్లో సామూహిక హత్యాకాండాలు చేసినటువంటి మరికొందరు బయటికి రావటం అయింది. ఇది లోపల మా అందరికీ అనుభవం అయింది. కానీ ఆ అనుభవాన్ని ఇట్లా డైరెక్టర్ గారు అంటే బయట ప్రపంచానికి చెప్పడం అనేటువంటిది ఇది ఒక పెద్ద సాహసం. ఎందుకంటే నేను ఆ చలపతి విజయవర్ధన్ రావు ఊరి ఆయన రోజు, ఆ రోజు నేను అదే రాజమండ్రి జైల్లో పక్క సెల్లో ఉన్నాం. దాదాపు ఒక 10 మంది మేము రాజకీయ ఖైదీలో హంగర్ స్ట్రైక్ చేసాం ఆ రోజంతా కూడా. చట్టబద్ధంగా హత్య చేయటం అనేటువంటిది అనాగరికం. ఏదైతే వాళ్ళు ఒక హత్యాకాండ జరిగింది, దాన్ని ఎవరు సమర్థించం. కానీ వాళ్ళని చట్టం కూడా అనాగరికంగా ఈ నాగరిక ప్రజాస్వామిక సమాజంలో ఉరి పేరుతో చట్టబద్ధంగా హత్య చేయటం అది నేరం అని మేము మాట్లాడుతున్నప్పుడు చాలామంది స్టాఫ్ కానీ జైలర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు చావాల్సిందే, ఉరి తీయాల్సిందే అన్నారు. కానీ చివరి రోజు రాత్రి, ఆ రోజు మేమంతా హంగర్ స్ట్రైక్ చేసాం, నిరాహార దీక్ష చేసి నినాదాలు ఇస్తూ ఉన్నాం. మమ్మల్ని లాకప్ చేశారు, నిద్ర లేదు మాకు కూడా. 5 లేచి మళ్ళీ స్లోగన్స్ ఇస్తున్నప్పుడు హడావుడిగా ఒక హెడ్ వార్డర్ బాగా పరిచయం ఉన్నట్టు వచ్చాడు, కంట్రోల్ వాచ్ ఆపేశారు ఊరి అన్నాడు. ఇదేం సినిమాటిక్గా
అంటే మీ ఇక్కడ ఏదైనా అగ్రెషన్గా ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా చేస్తారని చెప్తున్నాడా అని నిజమే అన్నాం. ఆ లోపు ఆ రాత్రి దాదాపు ఒక 5-6 ఈ కంట్రోల్ వాచ్ కానీ రకరకాలుగా సెర్చింగ్కి వస్తుంటారు, చెక్కింగ్కి. కొందరు కళ్ళనీళ్ళు పెట్టారు. కారణం ఏంటంటే అదే జైలు బయట వాళ్ళ భార్య, కూతురు, చిన్న పాప ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. తెల్లారి వెళ్ళి వాళ్ళకి ఉరి ఆపేశారంటే వాళ్ళు నమ్మల, ఏడ్చి శవమేమో అనుకోలేరు. ఇది చూసి జైలు స్టాఫ్, జైలర్స్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అప్పటిదాకా వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉరి తీయాల్సిందే, మీరేంది ఇట్లా మాట్లాడతారు అని మాతో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక్క రాత్రి ఆ బయట ఆ తల్లి, పాప, వాళ్ళ భార్య, చలపతి భార్య, వాళ్ళ పాప కన్నీటి పర్యంతమై సమస్యలు పడినటువంటి వాళ్ళ చూసి, అట్లానే లోపల జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మార్పు సాధ్యమే, అది సాధ్యమే అనేటువంటిది ప్రయత్నం ద్వారా సాధ్యమవుతుంది. అది ప్రొఫెసర్ బీనా మ్యామ్ మా చల్లపల్లి జైల్లో నేను 14 years పైన ఉన్నాను. అక్కడ మొదటిసారి వికే సింగ్ గారు, అప్పుడు జైలు డీజీ గారు, అట్లానే బీనా మ్యామ్ గారు వచ్చి ఈ ఉన్నతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని 100 మంది ప్రిజనర్స్కి నేను కూడా వాలంటీర్గా జాయిన్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ హ్యాబిచువల్ అఫెండర్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. రెగ్యులర్ నిరంతరం జైళ్ళకు వచ్చిపోయేటువంటి హ్యాబిచువల్ అఫెండర్స్, తర్వాత పోక్సో కేసెస్లో, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో, ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ కేసెస్లో, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండే వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కేటగరైజ్ చేసి దాదాపు ఒక 10,000 మంది ప్రిజనర్స్కి ఈ ఉన్నతి పేరుతో ఒక 21 మాడ్యూల్స్, యాక్టివిటీ బేస్డ్ మాడ్యూల్స్ చేయటం ద్వారా, అంటే మార్పు ఎట్లా సాధ్యమా అని అంటారు కానీ, అంటే ఒక ఐరన్ రాడ్ మనం వంచాలంటే వంచలేమండి, కానీ ఒక కొలువులో పెట్టి వేడి చేసినప్పుడు అది ఎర్రగా మారినప్పుడు ఊరికే ఇట్లా పట్టుకొని ఇట్లా వంచేస్తారు. అంటే ఒక ఒత్తిడిలో వాళ్ళు పునరాలోచించుకొని వాళ్ళ జీవితానికి సంబంధించి ఒక కఠిన పరిస్థితిలో ఉన్న సందర్భంలో, ఆ సందర్భంలో ఒక మానవీయ స్పర్శ, ఒక మార్పు తాలూకు ఒక ప్రయత్నం అనేది ఒక అద్భుత ఫలితాలు ఇస్తుంది. నేను కళ్ళారా చూశాను. అనేక మంది అంతకుముందాక చాలా ఇదిగా ఉండి, అగ్రెసివ్గా ఉండి, ఇక ఇదింతే అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకొని కౌగిలించుకొని మరోసారి మేము ఈ జైలుకి రాము, వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తే ములాఖతులు పెట్టి మాకు పరిచయం చేసేవాళ్ళు, బయటికి వెళ్ళి మళ్ళీ ములాఖతులకు వచ్చేవాళ్ళు. అట్లాంటి ఒక గొప్ప ప్రయోగం చల్లపల్లి జైలు, అట్లానే ప్రధానంగాను మొత్తం తెలంగాణ జైళ్లలో ఒక ప్రయోగంగా నడిచింది. ఆ ప్రయోగాన్ని సినిమాలో కూడా భాగం చేయటం అనేటువంటిది అది ఒక గొప్ప అనుభూతి మాకు. కానీ అంతకు మించి ఏంటంటే అట్లాంటి దాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆయన అంత కష్టపడి దీంట్లో వచ్చి ఏం వస్తే ఏం రావు డబ్బులు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఒక మెసేజ్ సంబంధించినట్టు ఒక వాస్తవికతని బయటికి తేవడానికి ఆయన చేసిన ప్రయోగానికి సినిమా టీంకి, డైరెక్టర్ గారికి అందరికి కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు. ఈ ప్రత్యేకంగా ఏంటంటే 80వ దశకం చివరికల్లా దాదాపుగా ఈ సామాజిక వాస్తవికతల్ని, ఘటనల్ని ప్రతిబింబించేటువంటి సినిమాలు క్రమంగా కనుమరుగైపోయినాయి. ఇప్పుడంతా కూడా ఇక మనం చూస్తూనే ఉన్నాం, కోట్ల కోట్లు, 100 కోట్లు పోటీలు పెట్టేసేసి ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అట్లాంటి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్విరాన్మెంట్లో ఒక గొప్ప ప్రయోగం ఇది విజయవంతం కావాలని, దీని ద్వారా ఈ ప్రభావం ద్వారా వాళ్ళిద్దరు కూడా విడుదలకి ఇది తోడ్పడాలని కోరుకుంటున్నాను. 3 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు, ఆ సినిమాలో నాకు మళ్ళీ ఒక భాగం నేను తిరిగి ఆ క్యారెక్టర్ చేయడానికి అనుకూలంగా ఉండేంత వరకు వెయిట్ చేసి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ ద బిలీఫ్ ఇన్ మీ. అండ్ బీనా గారు మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఆ వ్యక్తులు, వారి ఆదర్శాలు, వారి జీవితాలు ఇలా వారి వర్క్ కనిపిస్తుంది. వ్యాస్ గారి రూపంలోనో ఇంకెవరి రూపంలోనో బీనా గారి వర్క్ కనిపిస్తుంది. కానీ వారు చేస్తున్నటువంటి
తెర వెనక పనిని తెరపైకి తీసుకురావాలనే సాహసం మళ్ళీ రాజుగారు చేస్తారు. ఈ నిజాయితీ గల వ్యక్తుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటేనండి, దే విల్ వాంట్ నిజ జీవిత కథలు. ఆ నిజ జీవిత కథల్ని అంతే నిజాయితీగానే చెప్పాలి అనుకుని పరితపించిపోతారు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన రైట్ రీసోర్స్ పర్సన్స్ని వెతుక్కున్నారు. మా ఎదురుగుండా వెంకట సిద్ధారెడ్డి గారు కూర్చున్నారు. ఒక కన్ను ఎక్కడైనా సరే వజ్రం కనిపిస్తుందా అని వెతుక్కుంటూ ఉంటుంది ఆయన కన్ను. సో ఒక రిసోర్స్ పర్సన్ని వెతుక్కోవడం, అక్కడి నుంచి లక్ష్మణ్ నీలే గారు లాంటి ఒక తెలంగాణ గర్వించదగ్గ ఆర్టిస్ట్ ఇలాంటి సినిమాలకి ప్రొడక్షన్ డిజైన్ చేయడం ఏంటి, ఈ మహేష్ గంగిమళ లాంటి వ్యక్తులు, ఆల్ దీస్ వండర్ఫుల్ రీసోర్స్ పీపుల్ని పక్కన పెట్టుకుని, అమ్ముల పొదిలో మార్క్ రాబిన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని, వీళ్ళందరినీ పెట్టుకుని ఈయన అస్త్రాల్ని సంధిస్తాడండి. ఏమొచ్చి ఈయనకి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సినిమా ఏం చెప్పడం వచ్చు అని మీరు అడగచ్చేమో, బట్ హీ నోస్ హౌ టు యూటిలైజ్ ది రీసోర్సెస్ అండ్ ది ఆనెస్టీ. ఒకటి చెప్తానండి, ఆనెస్టీగా అంటే నిజాయితీకి పవర్ ఉంది, హైప్కి వల్నరబిలిటీ ప్రెషర్ ఉంది. ఏదైతే మీరు 1000 కోట్లు 100 కోట్లు హైప్ తీసుకొస్తారో, నిజమైన కథే కావచ్చు, హైప్ ఎప్పుడైతే ఇస్తారో అది ప్రెషర్ కింద క్రంబుల్ అయిపోతుంది. నిజాయితీగా ఆనెస్ట్గా ఎప్పుడైతే కథ చెప్తారో ఆయనకి పవర్ ఉంటుందండి. ఈరోజు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరు లేరు, ఇట్ ఈస్ ఓన్లీ ద టీమ్. ఈరోజు ఇక్కడ గర్వంగా చెప్తున్నా 23 టీమ్ మాత్రమే మాట్లాడుతుంది. వీ డోంట్ రిక్వైర్ ఎనీబడి ఎల్స్ టు కమ్ అండ్ ఎండోర్స్ అస్. ఈ సినిమాలో దమ్ముంది, నిజాయితీ ఉంది అని నమ్మేటువంటి ప్రేక్షకుడు వెతుక్కుని వస్తాడు. మా మల్లేశం సినిమా అన్ఫార్చునేట్లీ ఈ టాక్టిక్స్ రానటువంటి టైంలో, ఏదైతే మన మీడియా స్ట్రాటజీస్ లేనటువంటి టైంలో సరిగ్గా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటివి పారామీటర్స్ రాజుగారికి అది ఫస్ట్ సినిమా అవ్వడంతో, అప్పటికి ఇప్పటికీ రాజుగారి మాటలు కానీ ఆయన కైండ్ ఆఫ్ విజన్ కానీ కొంచెం స్లైట్లీ బెటర్ అయ్యారు. అంతకుముందు అసలు మునిలాగా మాట్లాడేవారు కాదు, నౌ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అట్లీస్ట్. సో అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైన సినిమా మల్లేశం మనం థియేటర్లో చూపించలేకపోయాం. ఈరోజు ఒక్కసారి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి ఆ సినిమా చూడండి, గుండె ఉప్పొంగిపోతుంది. నేషనల్ అవార్డ్స్లో దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పుకునే రెగ్యులర్ సైమా ఐఫా వరకు ఎందుకు మన సినిమా లేదు తెలంగాణ సినిమా అని మీరందరూ ముక్కు నేలేసుకోవాలి. మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరో ఇచ్చిన నామినేషన్స్కి మాకు వచ్చే అవార్డులు మాకొద్దు అని మేము గర్వంగా చెప్పుకోగలిగేటువంటి స్థితిలో ఈరోజు ఉన్నాం. బికాస్ అవర్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఈ 23 ఈజ్ ఆల్సో సచ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా. లుక్ ఎట్ దీస్ పవర్ఫుల్ రా ఎమోషన్స్. ఆ పోస్టర్ చదవండి, అందరూ సమానమే కానీ ఇంకొంతమంది ఎక్కువ సమానం. సో జార్జ్ ఆర్వెల్ గారి అన్ని సినిమాలు సమానం మా మీడియా మిత్రుల దృష్టిలో, కానీ కొన్ని సినిమాలు ఒక రకమైన సమానం. ఈ సినిమా మాత్రం అలాంటి సినిమా, అలాంటి జాబితాలో పడకుండా మా ప్రేక్షకులందరూ కూడా డెఫినెట్లీ థియేటర్స్లో చూసి మంచి సినిమా చూసాము, మార్పు చైతన్యం కోసం నాంది పలికే సినిమా చూసాము అని కోరుకోవాలని, ఒక ఆశించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రిజన్ రిఫార్మ్స్ చాలామంది ఎట్లా చూస్తున్నారంటే మనకేం సంబంధం, వాళ్ళు క్రైమ్ చేశారు అనుభవిస్తున్నారు, సో దానితో మనకేం సంబంధం అని అనుకోవచ్చండి, తప్పేం లేదు, న్యాచురల్ వే ఆఫ్ థింకింగ్. కాకపోతే నేను ఒకటి ఏం రిక్వెస్ట్ చేస్తున్నట్టు, అది మంచి హార్ట్తో అరే ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దాం. ఇట్లాంటి ఎన్జిఓస్ టైర్లెస్గా 10 years, ఇప్పుడు మనందరం కూడా ఏదన్నా మంచి కాజ్ అంటే ఏదో ₹2 ఇస్తాం, మనకు తోచిన సహాయం చేస్తాం. 1 year, 2 years, 3 years, 10 years ఎవ్రీడే. ఈరోజు ఒక జైలు, రేపు తిహార్. హౌ మచ్ ఎనర్జీ సమ్వన్ డస్ ఇట్. దానికి వాళ్ళ ప్రాబ్లము అని అనుకోకుండా మంచి హార్ట్తో మారాలంటే మంచిదండి. బట్ అదర్వైజ్ సెల్ఫిష్ రీజన్స్ కోసం కూడా ఆ విధంగా ఇది ఎంకరేజ్ చేయడం రీజన్ ఎందుకంటే అండి, చాలామంది మనం మిడిల్ క్లాస్ ఉంటాం, 10 years కష్టపడతాడు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, కొంచెం గోల్డ్ క్యాష్ ఏదో ఇంట్లో పెట్టుకుంటాడు. వెన్ ద ప్రిజనర్స్ కమ్ బ్యాక్ అగైన్, వాళ్ళు ఇంట్లో వెళ్ళి దొంగతనం చేస్తే 10 years ఆఫ్ దేర్ సేవింగ్స్ విల్ గో అవే. ఆర్ ఒక క్రైమ్ చేస్తే ఇఫ్ దే డోంట్ రిఫార్మ్ అండ్ కమ్, మళ్ళీ మనమే అవర్ లవ్డ్ వన్స్ వీ సఫర్. సో ఇది ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే మంచి హార్ట్తో ఎంకరేజ్ చేస్తే మంచిది, బట్ అదర్వైజ్ సెల్ఫిష్ రీజన్స్ ఆలోచించిన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక దొంగ రిఫార్మ్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్తాడండి? మన ఇంట్లోనే మళ్ళీ వచ్చి ఒక దొంగతనం అవుతుంది, ఒకరు రేప్ లాంటిది ఇంకొకటి జరిగితే ఇంకెక్కడ అవుతుందండి? మన అమ్మాయిలే ఇంకెవరో దగ్గరికి సఫర్ అవుతారు. సో ఇక్కడ ఈ ప్రివెన్షన్ యాక్టివిటీస్ అవుతేనే ఆ హ్యాపీనెస్ మనకి. సో వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు పీపుల్ లైక్ బీనా మ్యామ్,
her volunteers, and so many millions of people. నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు సన్నీ షార్ట్స్ అని ఒక ఆమె ఉందండి, 30 years షీ స్పెంట్ ఆన్ ప్రిజన్ రిఫార్మ్స్ ఇన్ యూఎస్. ఆ బుక్స్, ఇంకా అసలు ఎందుకు చేస్తారు క్రైమ్ అనేది, సపోజ్కి ఇది బిహేవ్ బుక్, డిటర్మినేషన్, ఇవన్నిటితో వచ్చాను నేను కాన్సెప్ట్, హౌ టు ఇన్కార్పొరేట్ దెమ్ అనేది. బట్ అదృష్టం, మై అనే ఒక ఫ్రెండ్ ఏదో ఫీడ్ వచ్చేసింది, ఈ అమ్మాయి ఇది నాకు ఏదో ఫీడ్ వచ్చింది చూడు అని అంటే, అక్కడ నుంచి శివకుమార్ సార్ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని బీనా మ్యామ్, సో మెనీ స్టోరీస్. సో మ్యామ్ ఆ రీసెర్చ్ అంతా తీసేసుకొని ఒక ప్రయత్నం చేసాము దాన్ని చూపించడానికి. సో ఇది మన ఓన్ సెల్ఫిష్ రీజన్స్ కోసమైనా ఈ బీనా మ్యామ్ లాంటి లక్షల మంది వాలంటీర్స్, వాళ్ళ టీం వచ్చారు, 4-5 పిల్లలు ఉన్నారు మ్యామ్తో వచ్చిన పిల్లలు. వాళ్ళు టైర్లెస్లీ దే వర్క్, వాళ్ళకి ఇన్కమ్ లేదు, ఏమీ లేదు, దే ఆర్ వాలంటీర్స్, జస్ట్ ఖర్చుల వరకు ఉంటాయి. సో వీళ్ళందరూ ఈ కాంట్రిబ్యూషన్ ఇంక ఎఫర్ట్తో మనందరం క్రైమ్ ఈజ్ బీయింగ్ అవాయిడెడ్, మనం తప్పించుకుంటున్నాం అనే ఆ గ్రాటిట్యూడ్ వీ ఆల్వేస్ విల్ హ్యావ్ ఫర్ people like Veena ma'am. Hello Andy, I'm Teja. This is my debut film. I've been wanting to act. చిన్నప్పటి నుంచి అదో స్క్రీన్ మీద చూసుకోవాలా. డోంట్ మైండ్, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో ఎప్పటి నుంచి యాక్ట్ చేయాలా. బట్ వెన్ ఐ ఆస్క్డ్ ఎట్ హోమ్, దే వాంటెడ్ మీ టు ఫినిష్ మై ఎడ్యుకేషన్. And then once I'm done with education, I was back to India. I've tried for 5 years, and 5 years every day I used to go for auditions. I used to go for, used to meet directors, different producers. There was a time where I've almost given up. So regular audition laga idi ichesanu. I never thought I would get into this movie. And one night when I was at a restaurant, sir called me, let's meet up ani. So I thought it's going to be like a normal one, as a respectful thing, let me go meet. But that turned out, next, after few days we started the movie, which I never thought would happen. It was not an easy ride. As you can see, I'm a little introverted or shy person. A lot of people helped me on set, starting with Raj sir. I don't know what he saw in me. See, I'm not an experienced actor. I've just done a short film and a music video. I don't know, I still till date I don't know why Raj sir took me. And then there was a point where sir settler, sir, I thought, sir, I can't do it anymore. It's too much of a pressure. And I wanted to leave shoot that day. And then somehow we finished. And then I sat and spoke with Raj sir. Raj sir like, take your time. Everyone is beside you. So even till date I can't believe I've done a film. నేను ఇప్పటికే అంటా ఉంటా సార్తో, సార్ వీ హ్యావ్ గాన్ త్రూ సో మచ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ప్రాజెక్ట్, బట్ సమ్హౌ వీ ఫినిష్డ్. ఈవెన్ నౌ ఐ కాంట్ బిలీవ్ ఇట్. బట్ యాజ్ ఫేట్ సేస్, if you're ready to put in the effort, at some point you'll get a break. And coming to my co-star Pawan, he's a very experienced actor. So he's a very experienced actor. I'm like a toddler. ఒక యాక్టర్ ముందు ఇంకా he's still learning. I don't think anyone would have ఈ పొజిషన్లో, if there was another person, I don't think he would have, నేను ఎందుకు చేయాలి భయ్యా నీకు, నువ్వు 10 years నుంచి ఉన్నా నేను, యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను నేర్పియాలా అనే పర్స్పెక్టివ్ కాకుండా he put his heart and soul in helping me. It was always vice versa. And I think I'm the luckiest person. ఇంత ఇంటెన్స్ ప్రాజెక్ట్ I thought I would never do as first film. ఫిలిమే చేయను అనుకున్నా. It was such an intense project that I feel lucky to have done this. And everyone on this team, including Tagbot Ramesh sir or Jansi ma'am or our forever Shrikar bro, who helped me through every bit of dialogues and my emotions, and Shripal bro for costumes,
and Kiran bro, who managed everything. Makemi avakunda, every small detail, people were with me. And asali cinema jaragataniki, like the pathway, the guy who put the path in front of me was my acting coach Mahesh sir, without whom I wouldn't have even come into this film. So I thank everyone for coming today. Don't mind me giving breaks, as this is my first time I'm speaking in front of media. Thank you so much. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు, స్టేజ్ ముందు కూర్చొని ఉన్న వాళ్ళకు, ప్రేక్షకులు, వీళ్ళలాగా నేను ఇంత బాగా మాట్లాడలేనండి. నాకు మీకు సినిమాల గురించి అసలే తెలియదు. నేను చూడడానికి టైం లేదు. మరి నేను ఏం మాట్లాడుతున్నాను, జైల్లో అయితే నేను 10 సంవత్సరాలు, ఇప్పటికి 12 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది నేను ఆర్ట్స్ కాలేజ్ నుంచి. జైలు వాళ్ళు చాలా రఫ్ ఉంటారు, నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటే, జైలు వాళ్ళు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ట్స్ కాలేజ్ ఆమె, మీకు తెలియదు, నేను కూడా చాలా రఫ్. మాకు ముందే నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. నేను హెచ్ఐవి ఎయిడ్స్ 5 years హెచ్ఐవి ఎయిడ్స్లో పనిచేసిన, నేను కౌన్సిలర్ ట్రైనింగ్. అయితే ఒక సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి మనకు మనుషుల పట్ల, ఈ బాధగా, లేకపోతే నిద్ర రాదు, బర్న్అవుట్ అయిపోతాము. నాకు జైలు వాళ్ళు, ప్రిజనర్స్ చాలా తక్కువ బాధలో ఉన్నారనిపిస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ కంపేర్ చేస్తే. నేను ఆ పీక్ హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళతో పనిచేసిన కాబట్టి వాళ్ళ ఈ రెండు, ఒకటేమో స్టిగ్మా, ఒకటేమో డెత్. వీళ్ళకు డెత్ లేదు. ఎందుకు ఈ పనులు చేసిందంటే, మీరేమనుకోవద్దు, నేను తెలంగాణ ఆమెను కాబట్టి వాళ్ళ డైలాగులే మాట్లాడుతున్నాను. ఎందుకు ఇది చేసినావు ఈ పని, నువ్వు ఏం చేసినావు, నువ్వు లవ్ అన్నావు, పోయినావు అంటే, లవ్ కాదమ్మా కొవ్వు, అందుకే ఇట్లా ఇరికిపోయినా. వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం, ఎవరినైనా ఏమైనా మాట్లాడుతున్నప్పుడు సుపారి అంట, లేపేసిండంట. సో ఐ యూస్ టు టాక్, అట్లా మాట్లాడి వాళ్ళని కొంతవరకు నేను మంచి చేసుకొని, అప్పుడు ఐ వుడ్ స్టార్ట్ హిట్టింగ్ దెమ్. చాలా స్ట్రాటజిక్గా పోవాల్సి వచ్చింది. జైలు నాకు తెలియదు అసలు, వాలంటీర్స్ అవసరమా కాదా అనుకొని కూడా నేను అనుకోలే. కానీ నాకు తెలుసు లోపల, వీళ్ళు నీ కనుక కొంత ట్రైన్ చేస్తే, వీళ్ళు సపోర్ట్గా ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినా కానీ తర్వాత వీళ్ళే ఇది చేయగలరు అని చాలా దృఢమైన నమ్మకంతో నేను పోగానే, ఎవరైతే డీజీ ఉంటారో వాళ్ళకు వాళ్ళే పిలుస్తారు నన్ను, వాళ్ళు పిలిచే వరకు నేను పోను. ఆ డీజీ 10 సార్లు ఫోన్ కొట్టిండు నాకు. ఆ 11 సారి నాకు ఎందుకు, నేను గమ్మున రిటైర్ అయిపోయి నేను ఇంట్లో ఉన్నాయేమో రమ్మంటున్నాను నన్ను, సరే పోయి చూద్దాం. పోయి స్టార్ట్ చేసిన, చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి స్టార్ట్ చేసి, తర్వాత ఆయన పిలిచి మళ్ళీ అడిగిండి, వస్తలేరు, తక్కువైపోయినరు బ్యారక్స్లో, మరి నువ్వు కంటిన్యూ చేయాలి. నేను అనుకున్నా, అచ్చా ఇప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ నెగోషియేటింగ్ విత్. పైసలు తీసుకో అన్నాడు. నాకు అది పైసలు, నేను పెన్షన్లో బతుకుతా, నేను అట్నే బతుకుతా, నువ్వు పైసలు ఏమి ఇస్తావు, నాకు ఇచ్చి నన్ను రుబ్బుతావు, నాకు తెలుసు, నువ్వు అసలే పోలీసు అనివి, నో పైసలు అన్నా. నేను కార్ అన్న తీసుకో అన్నాడు. కార్లో వచ్చి నిన్ను డ్రాప్ చేస్తారు, పిక్ చేస్తారు, అది కూడా వద్దన్న. అరే అది ఎందుకు వద్దా అన్నవాడు. ఆ కార్లో ఆ డ్రైవరు, అది నేనేం మాట్లాడితే అవి వింటాడు, మళ్ళీ అటు పోతాయి అవన్నీ. నీ కార్ వద్దు, నీ డ్రైవర్ వద్దు. కానీ ఆయనకి ఎట్లా చెప్తా నేను, నీ కార్లో నా మ్యూజిక్ ఉండదు కదా, అందుకే నీ కార్ వద్దు. పోనీ డ్రైవర్ అన్న తీసుకోవాలంటే అసలే వద్దు. నాకు డ్రైవింగ్ వచ్చి, నాకు ఇష్టం డ్రైవింగ్, నేనే డ్రైవ్ చేసుకుంటా వస్తా పోతా. దెన్ హీ కేమ్ ఫర్ వన్ ఆఫ్ ద వాలిడిక్టరీ సెషన్స్. సారీ అండి, నేను జైలు గురించే మాట్లాడగలను, మీ సినిమాలు నాకు మల్లేశం నేను చూడలే, నేను సినిమాలే చూడా, కాబట్టి ఏమనుకోవద్దు రాజ్. చాలాసార్లు రాజ్ ఇక మట్లెట్టనో, ఇక రాజ్ ఫోన్లు కొట్టిండు, ఈ జైలర్ ఆ జైలర్ అనుకుంటా. నేను ఒక కథ రాస్తున్నా, నాకు ఒక జైల్ రిలేటెడ్ అన్నాడు. ఆయన కథ రాస్తున్నాడా, ఏం కథ రాస్తాడు ఈయన, ఏం జైల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారా మీరు లోపల అని అడిగిన. ఫస్ట్ లేదు, నేను ఎప్పుడు లేను, మరి ఏం రాస్తారు మీరు. సో లేడంట ఎప్పుడు జైల్లో.
ఉండింటే జబర్దస్త్ ఉంటుండే ఇప్పుడు. సో ఇంకెట్లా స్టార్ట్ అయింది, వస్తా వస్తా ఏదో రికార్డ్ చేస్తున్నా, ఏదో ఫిలిం అంటే ఎవరైనా ఎందుకు నా వెనకాల పడుతున్నాడు ఈయన. మా పోర్లకు చెప్పిన, ఇగో ఈ రాజ్ అని ఒక ఫోన్ నంబర్ రాగానే పక్క పెట్టేసేయండి. చాలాసార్లు ఫోన్ చేస్తున్నాడు, హీస్ జే రాజ్ అన్న. ఏంటి జే రాజ్ మ్యామ్ అన్నాడు, అంటే జిడ్డు రాజ్. ఫర్గివ్ మీ, పార్డన్ మీ. సో ఇక ఫైనల్గా వదిలే. ఇక ఒక దినం వచ్చిండు, మంచి లడ్డూలు ఏమో తీసుకొని వచ్చిండు. ఏమంటారు నేను, సరే కూర్చో, ఏం కావాలో చెప్పు అంటే ఇంకా సరే అని అట్లట్లే నడిచింది. ఓకే అనేసిన. ఇక స్టార్ట్ అయింది. జైలు గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఏవో చెప్పిన ఆయన ఏమో సీరియస్గా రాసుకుంటుండే. ఈయనేం రాసుకుంటుండో ఏమో, అసలే ఆ జైలు పరేషాన్ చేస్తాడు. మళ్ళీ ఈ యాంటీ జైల్ ఏమన్నా చెప్పేయగలడు. ఈ అసలే సినిమాలు డేంజరస్, ఒకటి ముందు ఒకటి చెప్తారు, మళ్ళీ ఇంకొకటి రాసేస్తారు, చేస్తారు. సో ఎనీవే, టుడే వీఆర్ సీయింగ్ ఇట్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై జైల్ ఎక్స్పీరియన్స్ అండి. 10 ఏళ్ళు కాదు, నేను 12 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పటికీ ఐ విల్ మిస్ గోయింగ్ ఇన్సైడ్ ది జైల్. జైల్ అది వేరే లోకం, వేరే ప్రపంచం. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ ఇండివిజువల్స్. మీరు ప్రూఫ్ వీళ్ళిద్దరిని చూస్తున్నారు. నేను ట్రైన్ చేసిన 110 బోత్. ఇప్పుడు నేను తిహార్లో పనిచేస్తున్నా. ఈ తెలంగాణ ఫుల్ నన్ను మీదకి పెట్టేసిండు, విజిబిలిటీ ఎక్కువైపోయింది నాది. తిహార్ పిలిచిండ్రు, ఇప్పుడు తిహార్ పోతున్నా. 600 మొన్ననే తిహార్లో కూడా ఖతం చేసి బయటకు వచ్చినాం. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ లోపల దే ఆర్ వెయిటింగ్, దే వాంట్ సంబడి టు కమ్ షో దెమ్ సమ్ డైరెక్షన్. ముందు వాళ్ళు కనుక్కుంటారు, నా గురించి ముందే రీసెర్చ్ చేసుకుంటారు వీళ్ళు లోపల వాళ్ళు. అస్సే వీళ్ళకి నేను పోయిన రోజుకు వీళ్ళు మాటలతోనే ఎవడు మాడతారు, పోదాం. ఎందుకంటే ఏసీ హాల్, నేను మా డీజీతో అన్ని నెగోషియేట్ చేసుకుంటా కదా. చైర్లు కావాలని, చైర్లు ఇవ్వమన్నాడు. కింద కూర్చుంటారు వాళ్ళు. అంటే నువ్వు ఏ ట్రైనింగ్ హాల్కి పోయినా కానీ నువ్వు చైర్లు ఇస్తావు కదా, నువ్వు నా ఈ ట్రైనింగ్కి ఎంత ఇవ్వవు. సరే ఇక నెత్తి పట్టుకొని ట్రైనింగ్ హాల్ కట్టించిండు. ఒకసారి ఈ హాల్ బాగాలేదన్న, మళ్ళీ నెత్తి పట్టుకున్నాడు. మరి ఎట్లాంటి హాల్ కావాలంటే మంచి హాల్ కావాలంటే హాల్ పెట్టిండు, చైర్లు ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మెల్లగా అడిగిన, ఛాయ్ కావాలి మా పార్టిసిపెంట్స్కి. ఏ ట్రైనింగ్లో అయినా ఛాయ్ ఇస్తారు కదా, ఛాయ్ ఇచ్చినాక బిస్కెట్ కూడా ఇస్తారు కదా. ఠీక్ है दे दो, वो जो पूछते दे दो. ఇక వేరే డీజీ అయితే ఇఫ్ షీ ఆస్ లయన్ గివ్ హర్. సో ఐ విల్ బీట్ యూ ఇన్ ద జిడ్యూనెస్. నేను మా ఇంటికి తీసుకుపోతున్నానా, వేడి ఎక్కువైపోతుంది మా ప్రిజనర్స్కి క్లాస్లో కూర్చొని. మరేం కావాలని అడిగిన, ఫ్యాన్లు వద్దు సార్, ఏసీలు పెట్టుకున్నాను. ఏసీలు. లంచ్ కిందికి ఎక్కడ పోయేస్తారు, క్లాస్ 5 గంటలు 6 గంటలు అవుతుంది కాబట్టి లంచ్ మీదికి తెప్పాయండి. దిస్ ఈజ్ ఆల్ నో ఇన్ ద ప్రిజన్, అబ్సల్యూట్లీ నో. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్, సంబడి రెస్పాండెడ్ టు మైండ్. లేకపోతే వీళ్ళు ఎప్పుడు మారాలండి ఇట్లాంటి వాళ్ళు. ఈయనలాగా ఎంతమంది అంటే ఖతర్నాక్ ఫెలోస్, 100-200 కేసెస్. ఎట్లా వస్తారంటే క్లాసులకు, నువ్వెంత, నువ్వేం చెప్తావు మాకు ఇప్పుడు, మేము వినాలన్నా నీ క్లాసు, నాకు పో వెనుక కూసపో అంటాను నేను. వీళ్ళతో చాలా ధైర్యంగా మాట్లాడాలి. ఏం చేయరు వీళ్ళు, నన్ను అసలు ఏం చేయరు. వెనుక కూసినోడు మెల్లమెల్లగా ముంగడికి వస్తాడు. ఎందుకు వచ్చినావు ముంగడికి, వెనుక పో అంట. మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేసి వచ్చినోడు 3 రోజులు ఉండి పోతా అన్నాడు. అసలు కూర్చో 3 రోజులు. 3 రోజులకు మళ్ళీ నేను పోయాను. అయిపోయిందిగా 3 రోజులు, మళ్ళీ ఎందుకు పో. చాలా ఖతర్నాక్ వాడు. అది ఇట్లా వస్తున్నాడు అంటే మనుషులు ఇట్లా పోతారు. 3 రోజులు అయిపోయింది పో అంటే, ఇంకా 4 రోజులు ఉంటాను. మళ్ళీ 4 రోజులు మళ్ళీ పోయి మళ్ళీ గుర్తు చేసిన, పో అయిపోయింది 7 రోజులు అయింది. యూ వోంట్ బిలీవ్, ఈజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్ నా. వచ్చి మాట్లాడతాడు, ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ బ్లూ. అంటే వీళ్ళు మీకు నేను విజువల్స్ చూపిస్తలేను, మావి కూడా చాలా ఉంటాయి వీడియోస్. ఇక ఈయననే సినిమా, మళ్ళీ నా సినిమా బాగుంటుందని నేను చూపిస్తలేను మీకు. So Vyas himself has taken a beautiful thing which I show it in Tihar. It's not in public domain. Public domain lo తీసుకోపోం మేము. మా చిన్న ఉంటాయి, 4 minutes 5 minutes on revenge, on anger, on మా స్పెషల్ ములాఖాత్ అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బ్యూటిఫుల్ యాక్చువల్లీ వాట్ ఇట్ హ్యాపెన్స్. సో జైల్ సపోర్టెడ్ మీ, ఇది నాది కాదు, జైల్ సపోర్టెడ్ మీ. So then I went to Tihar. Then from South Africa there was a call that there is a very high security prison.
ఆ దాంట్లో కూడా వాళ్ళు కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళు మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎవడు మారుతున్నాడు, బీబీసీ వాడు వచ్చిండు, నువ్వు మాకు జైలు బంద్ అయినాయంట కదా ప్రోగ్రామ్ వల్ల, మీరు ఎవరు మారుతున్నారు, ఎట్లా, ఎన్ని జైళ్ళు, మాకు తెలియదు అంటే, అరే నువ్వు ఎవడు బీబీసీ, మాకే తెలియదు నువ్వు బీబీసీ అంటే, నువ్వెవడు బీబీసీ అంటే, సారీ అండి జర్నలిస్ట్ అంటే మీకు అన్నీ తెలియాలనా, జైలు లోపల మిమ్మల్ని రానియరు, ఒక కెమెరా రాదు పోదు, మాకే ఒక స్పెషల్ కెమెరా మేము అడుక్కున్నాం, మేము మాయ తీస్తుంటాం మా పిక్చర్స్, ఆ కెమెరా అక్కడే పడుతుంటాం, మేము ఫోన్ మాది ఉంటుండే కానీ వీ యూస్ టు సరెండర్, వీ యూస్ టు డిక్లేర్ అండ్ టేక్. సో జైల్ ఈజ్ అ నైస్ ప్లేస్ ప్రొవైడెడ్ దే నో దాట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఆ డీజీకి ఐ వాంట్ సంథింగ్ వెరీ ప్రొఫెషనల్ అన్నాడు. అరే నేను ప్రొఫెషనల్లే చేస్తా కదా నీకు వదిలే అని, అంత మంచి చాలా బ్యూటిఫుల్ పీపుల్ని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తుంటే. ఇప్పుడు నేను ఒకవేళ ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ గురించి నేను మాట్లాడాలంటే అక్కడ నవ్వుతుండేది క్లాస్లో, ఒక 2 సార్లు మాట్లాడినా, తర్వాత ఆల్కహాల్ అనానిమస్ నుంచి పిలిచిన, వాళ్ళది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. వీళ్ళందరూ ఏమన్నారు, అమ్మ మేమే తాగి తాగి ఈ లోపలికి వచ్చినాం, మాకంటే ఎవడు ఎక్కువ తాగిండు ఏం చెప్పగలడు, మేము చెప్తాం కదా క్లాస్, ఎందుకంటే నాకే ఒకడు క్లాస్ నిలబడి చెప్పిండు, అమ్మ నీకు అమ్మ అంటారు నీకు నషనే తెలియదు, నువ్వు ఎట్లా చెప్తావు ఈ క్లాస్ అన్నాడు. అరే కరెక్ట్ అని నువ్వు చెప్పింది, నాకు నిజంగా నష తెలియదు అని. ఒక పెద్ద నష వాడు అంటే వీడు వెటరన్ నష, వ్యాస్ వెటరన్ నష, హీ వుడ్ స్టాండ్ అండ్ హీ వుడ్ టీచ్. అంటే వ్యాస్ ఎంత అంటే ఇక భూమి మీద ఉన్నాయన్నీ ఆకాశం మీద మధ్యలో ఉన్నాయి, ఏం చేయాలని అన్నీ చేసిండు నష పదార్థాలు, స్నేక్ బయట వరకు తెలిసి నాకు. సో ఇంత గట్టోడు ఇట్లా మంచిగా అయిపోయిండు, ఇప్పుడు జీరో కార్పొరేట్లో పనిచేసిండు, కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఆయన 0 ఇంగ్లీష్ ఉంటే, కార్పొరేట్కి నేనే ఫోన్ కొడితే ఐఎమ్ వెరీ బిజీ మ్యామ్ కెన్ ఐ కాల్ యూ లేటర్ అంటుంటే. బిఏ సైకాలజీ చేసిండు, ఎంఏ చేస్తున్నాడు, ఇట్స్ అ ప్లెజర్. గణేష్ టాపర్ ఇన్ సైకాలజీ ఇన్సైడ్ ద ప్రిజన్. దెర్ ఇస్ ఎంఎస్సి సైకాలజీ ఇన్సైడ్ చర్లపల్లి ప్రిజన్, ఎక్కడ లేదు ఎంఎస్సి ప్రోగ్రామ్, ఖైదీలకు మాత్రమే. సో హీస్ అ టాపర్. సో ఇట్లా నడిపిస్తున్నా, ఎంత నడిపించాలో అంత నడిపిస్తా. సంథింగ్ ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ద ప్రిజన్, దట్స్ వాట్ దే హ్యావ్ డన్. నేను పోతా అక్కడ వాళ్ళ ఫుడ్ తింటా, ఏది ఇస్తే అది. అందుకే ఎవడన్నా బయట ఏమైనా నకరాలు చేస్తే లోపలేసేయండి, ఆ చిప్పకూడు తింటేనే అప్పుడే అర్థమవుతుంది దానికి. ఆ బాత్రూమ్లు అడిగిపిస్తారో అప్పుడు అర్థమవుతుంది, ఇంట్లో నష మొత్తం దిగిపోతుంది. మా వైస్ ఛాన్సలర్ అడిగింది, ఎందుకమ్మా నువ్వు ఆడబోయి చేస్తావు, ఈ ఆర్ట్స్ కాలేజ్లో చాలా అన్రూలీ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చేయరాదు నువ్వు అంటే, సార్ ఒకటేమో గోడనన్న కట్టాలను చుట్టూ, లేదా అందరినీ చెర్లపల్లికో చెంచల్గూడకు పంపించండి, ఆడ మేము రిపేర్ చేస్తాం. సో దెర్ ఆర్ ఎండ్లెస్ ఉంటాయండి నా స్టోరీస్. వెన్ రాజ్ కేమ్, ఈ యొక్క కథ చెప్తా అంటే, రాజ్ నాకు కథలు ఏం చెప్తాడు, నేను రోజు వీళ్ళ కథలే, నేను తింటా నిద్రపోతా అన్ని వీళ్ళ కథలే, ఈయన ఏం కొత్త కథ చెప్తాడు ఇప్పుడు నాకు అనుకున్నా. బట్ రాజ్ ఐ డోంట్ వాంట్ టు సీ, నేను మూవీలు చూడ, ఆయన ఏదో క్లిప్పింగ్ అంటాడు, ఇదే అంటాడు, అదంటాడు, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నాడు, నేను సినిమా చూస్తా కదా మొత్తం. ఝాన్సీ అన్నాడు, ఎవరో ఝాన్సీ అని అడిగిన, మళ్ళీ చూపించండి నాకు, ఇగో ఈమె ఝాన్సీ అంటే. నేను ఇగ్నోరెంట్, నేను ఒప్పుకుంటాను నేను. సో ఏదో టైం ఉంటుందండి, అడికెంచి వచ్చినాక మీకు యూ హ్యావ్ నో ఐడియా. నేను పొద్దున్న సాయంత్రం దాకా చేయలే, మళ్ళీ డ్రైవ్ చేసుకొని వాపస్ వచ్చి మళ్ళీ ఐ డూ అంటే ఒక వెరీ ఇంటెన్స్ ప్రోగ్రామ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి నిద్ర రాదు, కానీ నేను నిద్రపోకపోతే మళ్ళీ కష్టం. నెక్స్ట్ డే నేను ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ద క్లాస్. నేను నిలబడి 3 గంటలు 4 గంటలు నేను కూర్చోను జనరల్గా అక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా. సో ఆ స్టామినా ఉండాలి. ఒక్కొక్కడు ఎట్లా చేస్తాడు, చాయ్ చెయ్యి ఆకు, కాఫీ చెయ్యి, లోపల జైల్లో, అరే మీ ఇంటికి వస్తే చెయ్యి ఇవన్నీ, నువ్వు జైల్లో కూర్చొని నాకు ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే నై. సో ఇవన్నీ అయినాయి, చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, రిఫార్మ్ అయిన స్టోరీస్. ఎప్పుడో ఒక రోజు కూర్చొని నేను ఆ స్టోరీస్ కూడా రాసి బుక్ పబ్లిష్ చేయాలి. నేను అకాడమిక్స్ ఆమెని,
అంటే ఒక సైకాలజీ పరంగా, కాగ్నిటివ్ సైకాలజీ పరంగా వీళ్ళ ట్రాన్స్ఫార్మ్. సైకాలజీ వాళ్ళు వదలరు. నువ్వు మారిండంటే నాకు చూపించు, నువ్వు ఏడ మారిండు, మెమరీలో మారిండా, పర్సెప్షన్లో మారిండా, లెర్నింగ్లో మారిండా, నన్ను పీకుతారు ఏడుదాకా. సో నేను ఒక రిఫర్మేషన్ రిలేటెడ్ చూపించాలంటే నేను ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. అట్లా ఒక బుక్ రాద్దాం అనుకున్నా, పేరేం పెడదామంటే వాళ్ళని అడిగిన ఏం పేరు పెడతా అని. నేనే పోయి సజెస్ట్ చేసిన, దొంగ నా కొడుకులని పెడదాం పుస్తకం పేరు. సో ఇదండి, నేను ఇది చెప్తా ఉంటే ఇట్లనే ఉంటాం మీద ఎదురుగా. మీరు మళ్ళీ ఈ ప్రొఫెసర్లు ఎందుకు పట్టుకొచ్చిండ్రు, ఇక మాట్లాడతారు. ఒక్కసారి వీళ్ళకి మైక్ ఇస్తే మైక్ వదలరు వీళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈయన విజన్ ఏంటంటే వాళ్ళిద్దరిది ఇంపాక్ట్ ఉండాలా. మై ఫీలింగ్ ఈజ్ ఆల్సో దట్ దే షుడ్, సంథింగ్ మస్ట్ ట్రిగర్, సంథింగ్ మస్ట్ హ్యాపెన్ టు రిలీజ్ దోస్ టూ ఇండివిజువల్స్. నేను హోల్ హార్టెడ్గా అనుకున్నా, ఎందుకంటే వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలుసు. చాలామంది ఎంత బాధపడతారో తెలుసు. సో చిన్నవి కూడా మర్చిపోతారండి. స్మైలింగ్ మర్చిపోతారు, ఇంటోళ్ళని రికగ్నైజ్ చేయరు, ఇల్లు మర్చిపోతారు, ఇల్లు దారి మర్చిపోతారు. మా ఇల్లు ఎక్కడో ఉండి మాకు తెలియదు, నేను మర్చిపోయినా, మా అమ్మకు ఫోన్ చేస్తారా, మాకు ఇది చేస్తారా, అది చేస్తారా. ఒకరోజు నేను ఒక పర్మిషన్ తీసుకొని నేను ఐస్ క్రీమ్ తీసుకుపోతే 4 సంవత్సరాలు నేను ఐస్ క్రీమ్ తినని, కళ్ళలో నీళ్ళు కారుతుంది. ఐస్ క్రీమ్ కారుతుంది, వాడిని నీళ్ళు కారుతున్నాయి. యాపరా తిని ఫస్ట్ 4 ఏళ్ళు అంటున్నావు అని, అది అంత లోపల అది కూడా వెల్ట్ అయిపోయింది. సో దే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఇట్స్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ దట్ ఐ విట్నెస్ చేంజ్. చాలామంది సైకాలజిస్ట్కి ఇది నోచుకోరు, నాకు ఇది దక్కింది. 12 ఏళ్ళ నుంచి అట్లా చూస్తుంటే అరే ఇట్లున్నాడు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈ మర్యాదగా వస్తున్నాడు క్లాస్కి, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. అట్లా సో మెనీ థింగ్స్ ఐ ఎండ్ అప్ చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. I thank for your patience. Thanks everyone. Once again, thanks Raj. Okay, I don't know, I said whatever I said. Okay, so thanks Andy. For more videos like this, subscribe Big TV channel.